ఇద్దరు ట్విన్స్ నా దగ్గరకు వచ్చారు. నెక్కిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య దగ్గర బ్రతుకుతున్నారు. నాకు తెలిసి ఆ తాతయ్య కూడా 4 నెలల క్రితం ఇప్పుడు చనిపోయినట్టున్నారు. మరి నేనేం చేయను తల్లి అంటే, మేము డిగ్రీ చదువుకున్నాం, ఏదన్నా డిఎస్సి కోచింగ్ అది, కానీ ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు మన పల్లెటూరులో తల్లిదండ్రులు లేని 2 ఆడపిల్లలు డిగ్రీ చదివేసి ఉంటే సమాజం ఖాళీగా ఉంచుద్దా? రకరకాల మనుషులు, రకరకాల ఇవి. కానీ వీళ్ళు ఎక్కడ బలైపోతారని వాళ్ళని వైజాగ్ పంపించి నెగ్గినప్పటి నుంచి మొన్నటి వరకు, మొన్న కోచింగ్ తీసే వరకు ప్రతి నెల హాస్టల్కి మెస్కి 12,000 రూపాయలు వేసేవాడు ప్రతి నెల. అలా 8 నెలలు వేసాం వర్షం. తర్వాత మొన్నే క్లోజ్ అయ్యింది. భగవంతుని కోరుకుంటున్నాం ఏదో ఒకటి ఉద్యోగం వస్తే. ఈ రోజున ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి దేశంలో కూడా తెలుగువారు ఉన్నారు. ఎంత గొప్పగా ఉన్నారంటే ఆ దేశంలో ఆ దేశస్తుల యొక్క తలసరి ఆదాయం కంటే, వాళ్ళ ఆదాయం కంటే మన తెలుగు వారి యొక్క ఆదాయం ఎక్కువ.